జనజాతర సభ లైవ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే భారీగా అక్కడకు జన సమూహం చేరుకున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో జరిగే సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. అలాగే మేనిఫెస్టోను ఈ సభలో ఆయన ఆవిష్కరించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి తుక్కుగూడ సెంటిమెంట్ ను లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా మరొకసారి కాంగ్రెస్ రిపీట్ చేయబోతోంది. మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు ఏం చేయబోతుందనే అంశాలను కూడా సభా వేదికగా ప్రకటించబోతోంది. ఇక ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాహుల్ గాంధీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఆయన కోసం ఇప్పటి వరకు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. రాహుల్ కు స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది. జనసంద్రంగా మారిపోయింది తుక్కుగూడ మొత్తం సభ అంతా కూడా. మరి కాసేపట్లోనే ఆయన నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ సభకు బయలుదేరి రాబోతున్నారు. ఆ సభలో జరిగేటువంటి ప్రసంగంలో ఆయన పాల్గొంటారు. ప్రసంగం తర్వాత ఆయన షెడ్యూల్ మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయ్యేట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అగ్రనేతలంతా కూడా చేరుకున్నారు రాహుల్ కు ఘన స్వాగతం పలకడానికి. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి జనజాతర సభకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే జరిగేటువంటి ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవబోతున్నారు. ఈ సభలో ఆయన ఒక మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు. 25 అంశాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి 23 అంశాలు ఇందులో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ మేనిఫెస్టోను ఈ సభలోనే ఆవిష్కరించబోతున్నారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి తుక్కుగూడ సెంటిమెంట్ ను లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ రిపీట్ చేయబోతోంది. అలాగే మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు ఏం చేయబోతున్నారు అనే అంశాలను కూడా ఈ సభా వేదికగానే ప్రకటించబోతోంది కాంగ్రెస్ పార్టీ. తుక్కుగూడ సభలో మరి కాసేపట్లోనే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు రాహుల్ గాంధీ. 23 అంశాలు తెలంగాణకు సంబంధించి 23 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను ఆయన ఈ సభలో రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటివరకు కూడా శంషాబాద్ లో వెయిట్ చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ జనజాతర సభకు పోటెత్తిన జనాన్ని మనం చూస్తున్నాం విజువల్స్ లో. తుక్కుగూడ సభలో మరి కాసేపట్లోనే మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు రాహుల్ గాంధీ. భారీగా జన సమూహాన్ని అక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. పూర్తి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అన్ని పూర్తయ్యాయి. తుక్కుగూడ మొత్తం కూడా ఒక జనసంద్రంగా మారిపోయింది. కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి ఈ జనజాతర సభకు జనం పోటెత్తారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఈ సభకు చేరుకోబోతున్నారు. నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లోనే తుక్కుగూడ సభకు చేరుకోబోతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి దృశ్యాలను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఆయన ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్నటువంటి కాంగ్రెస్ అగ్రనేతలంతా ఆయనకు స్వాగతం పలికారు. ఆయన తుక్కుగూడ మరి కాసేపట్లోనే భారీ బహిరంగ సభ వద్దకు చేరుకోబోతున్నారు. దాదాపుగా ఒక 15 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. అలాగే ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారం చూసినట్టయితే ఆయన 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలోనే సభ వద్ద ఉండాలి. అయితే షెడ్యూల్లో కొన్ని మార్పుల కారణంగా చాలా ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. ఈ ఆలస్యం కారణంగానే ఆయన నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ సభకు చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో.
మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఆయనకు స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ సభకు బయలుదేరుతున్నారు. ఆయన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ సభకు చేరుకోబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. మరి కాసేపట్లో తుక్కుగూడ సభకు చేరుకోబోతున్నారు. తెలంగాణకు సంబంధించి 23 అంశాలతో ఉన్నటువంటి ఒక మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చొచ్చినటువంటి తుక్కుగూడనే మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. అదే సెంటిమెంట్ను మరొకసారి రిపీట్ చేయబోతోంది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే తుక్కుగూడ భారీ బహిరంగ సభ ద్వారా ఈ ప్రచారాన్ని మొదలు పెడుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే తుక్కుగూడ సభకు చేరుకుంటారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అక్కడ సభలో ప్రసంగించబోతున్నారు. ఆ ప్రసంగంలో భాగంగా తెలంగాణకు సంబంధించి 23 అంశాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోను కూడా ఆయన అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. సంక్షోభంలో ఉన్న అందరికీ Lawana. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాహుల్ గాంధీ బయలుదేరినటువంటి దృశ్యాలు మనం చూసాం. మరి కాసేపట్లోనే ఆయన తుక్కుగూడ సభకు చేరుకోబోతున్నారు. అక్కడ మేనిఫెస్టోను ఆవిష్కరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్ను లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ రిపీట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఆ మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు ఏం చేయబోతున్నారు అనే అంశాలను కూడా ఈ సభా వేదికగా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ మేనిఫెస్టోలో 23 అంశాలు తెలంగాణకు సంబంధించిన కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది అధికార పార్టీ. ఇక మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి మనం చెప్పుకున్నట్టుగా 23 అంశాలను ఇప్పటికే చేర్చింది ఏఐసీసీ. హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి హామీ ఇచ్చింది. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు, హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన వేగవంతమైనటువంటి ఒక రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, భద్రాచలం చుట్టుపక్కల 5 గ్రామాల విలీనం అంశాలను ఈ మేనిఫెస్టోలో చేర్చినట్టుగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం, 4 కొత్త విమానాశ్రయాలు, రామగుండం, మణుగూరు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక హైదరాబాద్ బెంగళూరు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, నల్గొండ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పుతామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్. ఇక అంతర్జాతీయ ప్రమాణాల సాంస్కృతిక వినోద కేంద్రం ఏర్పాటు, అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించడం, కొత్త డ్రై పోర్ట్, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటును మేనిఫెస్టోలో ప్రస్తావించారు.